ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను చెప్పే పేరు ఒక వెలుగు వెలిగిపోద్ది అన్నారు. మాణిక్యం పేరు ఏం వెలుగు వెలిగిందని? ప్యాకాటికే ఊళ్ళో సగం ఆస్తి తగలబెట్టేశామంట కదా. ఎవరు చెప్పారు మనవ నీకు? ఎవరు చెప్తారండి, మీ మనవరాలే చెప్పింది. ఏండుకుండమైందే? అరే అయ్యో, నన్ను క్షమించు తాతయ్య. నీ గురించి అడిగితే నేను అబద్ధం చెప్పలేకపోయాను. సరే సరే, ఇంతకీ ఏ పేరు పెడదామో ముందు అది ఆలోచించండి. ఆ బిడ్డని కన్నది నువ్వు, కన్న తల్లివి నువ్వు. నీ బిడ్డకి మంచి పేరు నువ్వే ఆలోచించు. మంచి పేరా? మంచి అనే మాటకి దానికి చాలా దూరం కదమ్మా. ఉసై లోకి. అరే ఏంటి బాబీ, ఎందుకలా మాట్లాడుతావు? చూడు ఎంత బాధపడిందో. సరదాగా అన్న మాటను కూడా అంత సీరియస్గా తీసుకుంటే ఎవడేం చేస్తాడు వదినా? సరే, దాని విషయం పక్కన పెట్టండి. ఎవరు ఏం ఆలోచిస్తారో నాకు తెలియాలి. నా కూతురికి సాయంత్రానికల్లా మంచి పేరు డిసైడ్ అయిపోవాలంతే. అవును, ఆ పేరు పిలవడానికి ఈజీగా ఉండాలి, క్యాచీగా కూడా ఉండాలి, ముద్దుగా ఉండాలి, అందంగా ఉండాలి. అలాంటి పేరు ఆలోచించండి. విఎన్ అక్షరం పెట్టొచ్చున్నారు కాబట్టి విష్ణుప్రియ అని పెడితే. తాతయ్య బాలేదు. బాబీ, నువ్వేమైనా ఆలోచించావా? ఏ పేరు తట్టలేదు వదినా, కానీ కూతురు పేరు పిలవడానికి సులభంగా ఉండాలి, అందంగా ఉండాలి. ఆ పేరు బలం వల్ల తన ఫ్యూచర్ బాగుండాలి. మీరే ఏదైనా మంచి పేరు చెప్పండి. ఇప్పుడు కొత్తగా ఆలోచించడానికి ఏముంది? నీకు పాప పుడితే ఏం పేరు పెట్టాలి, బాబు పుడితే ఏం పేరు పెట్టాలి అని నేను ముందుగానే రాసి పెట్టుంచా. ఒక్క నిమిషం వెళ్ళి తీసుకొస్తా. రాసి పెట్టిందా? చూసావా, ముందే రాసుకుందంట. ముందే చెప్పుంటే ఇన్ని పేపర్లు వేస్ట్ అయినట్టు కాదు కదా. తాతయ్య, కుమారి అని పెడితే? కుమారియా? సూపర్ అబ్బాయి, సూపర్. నీకు పాప పుట్టింది కాబట్టి ఈ చీటీలో ఉన్న పేర్లు పెడితే బాగుంటుంది. చూడండి. చూచో, బాగుంది. అవును, సింపుల్గా ఉంది, అందంగా కూడా ఉంది. తాతయ్య చూడండి. సింపుల్ గా అందంగా కాదు మనవడా, ఈ పేరుకి ఇంకా తిరిగి ఉండదు. ఈ పేరు పవర్ ఏంటో మీకు తెలియదు మనవడా. నాకు తెలుసు, నాకు తెలుసు. పాపకి ఈ పేరు ఫిక్స్ చేద్దాం. ఈ పేరు ఫిక్స్ చేద్దాం. లోకేశ్వరి కడుపున పుట్టినా నా కడుపున పుట్టేది మా అమ్మే. అందుకే పుట్టిన బిడ్డకి మా అమ్మ పేరే పెడుతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.